భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముస్లింల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధిత ఎస్టీ మహిళలను పరామర్శించడానికి చెంగిచెర్లకు విచ్చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ చెంగిచెర్లకు భారీగా తరలివచ్చారు. బీజేపీ నాయకులు పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో బారికేడ్లను బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు బీజేపీ నాయకులు కార్యకర్తలు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. నేను దుంకరికి వెయిట్ చేస్తాను. నీకే ఉన్నా నువ్వు ఎక్కువ నేను దుంకరికి ఉన్నా, నేను ఆపలేదు, నేను లోపల దుంకరికి ఉన్నా. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను బయటికి పోకుండా ఇక్కడ ఈ పేద ప్రజల తప్పు అన్నట్టుగా ప్రభుత్వము పోలీస్ అధికారులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నిజాం కాలంలో మహిళలను నగ్నంగా బతుకమ్మను ఆడించే పరిస్థితి చూస్తాం మనం. కేసీఆర్ కూడా అదే చూపెట్టాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల, హిందువుల పట్ల ఏ విధంగా ఇందిరమ్మ ఎమర్జెన్సీ చూపడుతున్నారో ఇవాళ అర్థమవుతుంది. ఇవాళ జరిగింది ఒకటైతే బయట ప్రచారం చేసి ఒకటి, చివరికి ఇబ్బంది పడేది హిందువులే. ఏం జరిగింది ఆ రోజు? హోలీ పండుగ రోజు వాళ్ళ ఆచారం, వాళ్ళ సాంప్రదాయం అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళ కాముడి దానం మనం చేస్తాం. అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ రోజు భక్తి పాటలతో కార్యక్రమం చేసేటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళది. ఒక్కొక్క కులాంది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఆ రోజు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. నడుస్తుంటే కొంతమంది ఆ రోహింగ్యాకి సంబంధించి, ఆ జాతికి సంబంధించి ఫాతిరా కొడుకులు కొంతమంది వచ్చారు. వచ్చి ఆపన్నారు. వాళ్ళు ఆపిర్రు, ఆపడానికి సహకరించారు, ఆపిర్రు. సమస్య పరిష్కారం అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇవాళ 100 మంది, 300 నుంచి 500 మంది ఆ రోహింగ్యాకి సంబంధించి సంఘ విద్రోహ శక్తులు వాళ్ళందరూ వచ్చి మూకుమ్మడిగా ఇవాళ వీళ్ళందరి మీద దాడి చేసినటువంటి ఆ సంఘటనలో తప్పెవరిది? ఎవరి దగ్గరకు వచ్చారు? వీళ్ళ ప్రాంతం మీద దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వీళ్ళు నివాసం ఏర్పరచుకొని పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వీళ్ళు పండుగ చేసుకుంటుంటే
వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి రాళ్లతో దాడి చేసిండ్రు, మారణాయుధంతో దాడి చేసారు. దెబ్బ తాకింది ఎవరికి? ఇక్కడ రూప అనేటువంటి ఆ మహిళకు దెబ్బ తాకింది, సమ్మక్క అనేటువంటి మహిళకు దెబ్బ జరిగింది, అబ్బాయి పేరు పేరు ఉన్నాయి వరుణ్కు దెబ్బ జరిగింది, అనీషకు దెబ్బ జరిగింది. వీళ్ళందరూ కూడా రాళ్ల దాడిలో గొడవలైనాయి, రాళ్ల దాడిలో వాళ్ళకి గాయాలైనాయి. వీళ్ళు వేరే మసీదు ఓలే, ఆ రోహింగ్యాల ప్రాంతానికి వీళ్ళు ఓలే, వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడులు చేశారు. వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. ఎవరి తప్పు? ఇలా బైన్సాలకు ఇదే జరిగింది. నేను మీడియాకు 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా యాజమానికి, మీడియా మిత్రులకు. అన్న ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఇలా మీడియా చూపెట్టే పరిస్థితి లేదన్నా. హిందువుల మీద దాడులు జరిగితే శాంతి భద్రత సమస్య అని మీరు చూపెడతలేరు. హిందువుల మీద దాడులు జరిగితే శాంతి భద్రత సమస్య వస్తుంది మీడియాకు, మీడియా యాజమాన్యానికి. బైన్సాలో ఏం జరిగింది? బైన్సాలో జరిగింది దారుణం. అది అక్కడ ఒక మసీద్ మీద 4 రాళ్ళు పడితే ఇదే మీడియా కోడే కూర్చుంది. మీడియా మసీద్ మీద దాడి జరిగింది, మసీద్ మీద దాడి జరిగింది అని చెప్పి కుంపలు మునిగినట్టే. మరి అదే బైన్సాలో హిందువుల ఇళ్ల మీద దగ్ధం చేస్తే ఏ మీడియా చూపట్లే. శాంతిభద్రత సమస్య వస్తుంది, శాంతిభద్రత సమస్య వస్తుంది మీడియాకు. పోలీసు చెప్తానే శాంతిభద్రత సమస్య వస్తుంది, ప్రభుత్వం చెప్తానే శాంతిభద్రత సమస్య వస్తుంది. ఏం హిందువులు వండిగా నిన్న జరిగింది ఏ మీడియా చూపెట్టింది? ఏ యాజమాన్యం చూపెట్టింది? కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఏమన్నా? డబ్బులు వాళ్ళేమన్నా? కోటీశ్వర్ల వాళ్ళేమన్నా? గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళేమన్నా? ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళేమన్నా? బిల్డింగ్ కట్టుకున్నారా వాళ్ళేమన్నా? పొట్ట కూటి కోసం కూలి పని చేసుకుంటారు వాళ్ళు. రోజు 200 రూపాయలు కూలి పని చేసుకుంటారు వాళ్ళు. 200 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు కుటుంబ పోషణ కోసం ఉంటారు వీళ్ళు, పేదోళ్ళు వీళ్ళు. వీళ్ళకి మీడియా కనబడతలేదు. వీళ్ళ దాడులు చేసిన సంఘటన మీడియా కనబడతలేదు. వీళ్ళ తలలు పడిన సంఘటన మీడియా కనబడతలేదు. వాళ్ళు కొట్టినటువంటి మీడియా విజువల్స్ మీడియా చూపెట్టదు. శాంతిభద్రత సమస్య వస్తుంది మీడియాకు. పోలీసులకు శాంతిభద్రత సమస్యనే, ప్రభుత్వానికి శాంతిభద్రత సమస్యనే, మీడియాకు శాంతిభద్రత. మీడియా విమర్శిస్తారన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. వాస్తవ విషయాలు చెప్పంటున్నాను. కర్ణాటకలో చిన్న సంఘటనను దేశం మొత్తం కోడే కూర్చుందన్న. ఇక్కడ అమ్మాయిల విషయంలో, మహిళల విషయంలో ఎంత అసభ్యంగా చెప్పరాదని మీడియా వాళ్ళు చెప్తున్నారు. నాకే బాగా అనిపిస్తుంది. మీడియాకి చెప్పరాదు, చెప్పరాని విధంగా హింసిస్తున్నారు వాళ్ళ మహిళలు. రాచరికం ఐదవన్నా, ప్రజాకారుల పాలన ఐదవన్నా. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. చట్టం అందరు సమానమే, కానీ చట్టం కొందరు చుట్టమైతే ఎవరు భరించడు. సహించమేము బాగా చెప్తా వస్తాం, ఎదురవద్దు. మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, లక్షలు కల్పిస్తున్నారు. ఇవాళ మా వాళ్ళని తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 307 కేసులు పెట్టి లోపడేస్తే, అరే పసిపిల్లగాడు ఉన్నాడు సార్, పాలు తాగే పిల్లలు ఏడుస్తుండు సార్, పిల్లలు ఏడానే పసిపిల్లలు ఏడుస్తుండు సార్ పాలు తాగడానికి. వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది సార్, 80% కాలిపోయింది సార్. ఏమో ఆరోగ్యం మంచలేదు సార్, ఇట్లా చేతులు వచ్చినాయి సార్. మీకు కూడా పోలీసు అధికారులు, కొంతమంది అధికారులు ఈ కొమ్మ కాస్తారు. మీ కుటుంబాలనే కదా, వాళ్ళు చూస్తే జాలి అనిపిస్తలేదా? వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా? ఇంకా పసిపిల్లలు చూస్తుంటే కనీసం వదిలిపెట్టాలి. నేను వెంటనే మళ్ళీ ఎవరు వస్తారు ఇక్కడికి? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిందా? మళ్ళీ మేమే రావాలి. మళ్ళీ కేసులు మా మీదనే, కానీ ఓట్లు మాట్లాడేస్తారు. వాళ్ళకు ఓట్లు వేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళు మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పచెప్పారు? గతంలో ఎవరికి ఓట్లేసారు? వాళ్ళు ఎవరు కొమ్ము కాశారు? మళ్ళీ 3 మీరు ఎవరికి ఓట్లేసారు? వాళ్ళకి ఎవరు కొమ్ము కాస్తున్నారు? మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది, ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీరు మళ్ళీ ఇవాళ పేదల కోసం వచ్చేది మేమే, లాఠీ దెబ్బలు తినేది మేమే, జైల్లో పోవాల్సింది మేమే, కేసులు భరించాల్సింది మేమే. కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. మళ్ళీ మేము మాట్లాడితే మతతత్వవాదులం. రేపు ఇస్తారు స్టేట్మెంట్, రేపు నామినీ ఇస్తారు. ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు, పలానా కళ్యాణ్ నాయక్ వచ్చి మాట్లాడిండ్రు,
హిందుత్వం గురించి శిల్పారెడ్డి గారు వచ్చి మాట్లాడిర్రు. ఇక్కడ పాండ అనే వ్యక్తి మొత్తం రెచ్చగోడి వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. సుదర్శన్ రెడ్డి మాట్లాడిరు. అందరి మీద శ్రమిస్తారు. ఇక మేమంతా మతతత్వాలం. ఇక వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వాలం. వీళ్ళ దాడులు చేసేవాడు సెక్యులర్ వాది. వీళ్ళని కొట్టిన పోలీస్ అధికారులు సెక్యులర్ని కాపాడడం కోసం కొట్టిరు వీళ్ళను. ఇదే నా చట్టం చెప్తున్నది. నగ్నంగా బతుకమ్మ ఆడించినటువంటి సందర్భాన్ని చూడలే మేము. కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని పాటలు పెట్టుకొని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను, రజాకారులు దాడి చేసిన సంఘటనను ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టిందంటే వాళ్ళు చెల్లించుకోలేదు. కాబట్టి ఇది సెక్యులరిజం. ఇది తెలంగాణ రాష్ట్రంలో సెక్యులరిజం. నేను చెప్తున్నా హిందూ సమాజానికి ఇవాళ మన బతుకులు బతికే పరిస్థితి లేదు. అరే రోడ్ల మీద అరీజ్ అలీం సెంటర్లు పుట్టు పెట్టుకుంటున్నా నేను మేము వద్దలే. ఒక వినాయకుని పండుగ, ఒక వినాయక మంటపం పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్, రెవెన్యూ పర్మిషన్, ఫైర్ పర్మిషన్, కలెక్టర్ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చుకోవాలి. రోడ్లను బ్లాక్ చేసి అరీజ్ అలీం సెంటర్ పెడుతున్నారు. అడిగినాం ఏమన్నా? అయ్యప్ప స్వాములు మధ్యాహ్నం పూజ చేసుకోవడానికి సమయం ఇవ్వలే. నమాజ్ చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అయ్యప్ప స్వాములు శబరిమల రోడానికి లీవులు ఇయ్యరు. భవానీ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు. హనుమాన్ దీక్షాపరులకు ఎగ్జామ్షన్ ఉండదు. ఎవరికి ఉండదు. మేము పూజలు చేసుకోరాదు, సౌండ్ పెట్టి చేసుకోరాదు. వాళ్ళు గంట పొంగిలు పెట్టి చెవులలో ఊదినట్టు పెడితే మేము భరిస్తున్నాం కూడా. అడిగితే తప్పైతే కదా. ఇవాళ ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఇవాళ అరే ఎలక్షన్ కోడ్ పాటించేది మేము, ఎక్కడ గొడవ చేయలేము మేము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా దాడి చేసిన వాళ్ళ మీద అంత బల్పెక్కింది వాళ్ళకి, అంత కండకవరం ఎక్కింది వాళ్ళకి. అలా ఏమన్నది? ఎవరు చూసేగిరి అలా వచ్చి కొట్టిరి? అలా ఇది ఎవరి జాగిరిది? కాబట్టి దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద, గోవింద్ రెడ్డి సిఐ గారి మీద, అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్కా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే బేషరతుగా ప్రభుత్వం తీసేయాలి. వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వీళ్ళకి ఇలా సెక్యూరిటీ మీరు ఇయ్యారనుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే ఎలక్షన్లు రాజకీయాలు ఉంటాయి, పోతాయి, ఎలక్షన్లు వస్తాయి, పోతాయి. దానికోసం పనిచేయం మేము. మౌలంగా కాపడం కోసం పనిచేస్తాం, పక్కా పనిచేస్తాం. గెలిస్తే ఓడతాం. దాన్ని అయ్యేది పీకేది ఉంది. అలా ఇవాళ నేను ఒకటే చెప్తాను. ఇవాళ ప్రభుత్వం వీళ్ళకి రక్షణ కల్పిస్తారా? పోలీస్ సెక్యూరిటీ వీళ్ళకి ఉండడానికి కాదు, వీళ్ళని కాపాడుకోవడం కోసము ఈడ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారా? మీరు చేయరా? మీరు చేయరనుకోండి, మేము వస్తాం. మా హిందూ అయిన వాళ్ళు ఉన్నారు, బజరంగ దళం ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, యువ మోర్చా కార్యకర్తలు ఉన్నారు, మహిళా మోర్చా కార్యకర్తలు ఉన్నారు. అందరూ వస్తాం. మాకిడికి వచ్చే అవకాశం ఇవ్వకండి. మీరు రక్షణ కల్పించింది అక్కడ పికెట్ పెట్టింది వీళ్ళ కోసం కాదని. అంబేద్కర్ విగ్రహం దాడి చేశారు. ఎస్సీ సంఘాలు ఏమైనాయి?